నాకుంది మీరందరే. వాసుని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా, రాముని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా, బొజ్జల సుధీర్ని చూసినప్పుడు కూడా అట్టనే భావిస్తా. మనందరూ ఒక కుటుంబం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. 2024 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసికట్టుగా పోటీ చేసింది. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి జనసేన, మూడోది భారతీయ జనతా పార్టీ. ముగ్గురం కలిసికట్టుగా పనిచేసాం. ఎవరు ఊహించిన విధంగా 94% సీట్లు మనం గెలుచుకున్నాం. ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుకనే ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. లేదంటే జీతాలు కూడా కట్టే పరిస్థితి ఉండేది కాదు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలా. ప్రతిపక్షంలో ఉన్న సైకో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు పార్టీలు కానీ 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. తెలుగుదేశం పార్టీ పేర్లతో వాళ్ళని తిడతారు, వాళ్ళ పేరుతో మనం తిడతారు. మనం